ఫ్రీగా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. బెస్ట్ యాప్స్ ఇన్ ద మార్కెట్. ఇప్పుడు చూడండి చాలామంది మమ్మల్ని అడుగుతారు, ఏ యాప్ తీసుకుంటే బాగుంటుందండి మనకి అని చెప్తారు. చాలా కన్ఫ్యూజన్గా ఉంటారు యాప్స్ విషయంలో. ఇక్కడ చూడండి యాప్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. కొన్ని ఏమో మనకి ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లాగా ఉంటాయండి. అంటే యాప్స్ ఎక్కువ కూడా ట్రేడింగ్ వాళ్ళకి బాగా యూజ్ అయ్యేలాగా ఉంటాయి. కొన్ని ఏమో వెల్త్ క్రియేషన్కి యూజ్ అయ్యే యాప్స్ ఉంటాయండి. మార్కెట్లో 2 ఉన్నాయి. చాలామందికి వీటి గురించి డిఫరెన్స్ తెలియక రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి మనకి ఫర్ ట్రేడింగ్ ఎవరికైతే ట్రేడింగ్ చేస్తారు, ఇంట్రాడే కానివ్వండి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, అలాగే మనం చూస్తే కమోడిటీ ట్రేడింగ్, కరెన్సీ ట్రేడింగ్ ఇట్లాంటివన్నీ చేస్తుంటారో వాళ్ళకి ఇలాంటి ఏంజల్ వన్ కానివ్వండి, గ్రో కానివ్వండి, జీరోదా కానివ్వండి ఇవన్నీ చాలా బాగుంటాయండి. 90% ట్రేడర్స్ వాడేవి ఇవేనండి. ఏంజల్, గ్రో, మనకి జీరోదా వాడుతుంటారు వాళ్ళు. సో ఇన్వెస్టర్స్ పరంగా చూస్తే కనుక ఎవరైనా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, నేను ట్రేడింగ్ మాత్రం చేయను, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఒక లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, నా కాన్సెప్ట్సే లాంగ్ టర్మ్ అనుకున్న వాళ్ళందరికీ కూడా బెస్ట్ యాప్ వచ్చి ఎన్జే ఇండియా, ప్రుడెంట్ కార్పొరేట్ అండి, దీన్ని ఫండ్ బజార్ అని కూడా అంటారు, అలాగే వెల్దీ. ఈ 3 యాప్లు కూడా మనకి చూస్తే ఇవాళ మార్కెట్లో ఒక ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఇందులో 10 స్టాక్స్ కొనుక్కుంటే వాళ్ళు చాలా కొంతమంది మాత్రమే ఉంటారు. 10% హార్డ్లీ ఏదో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. సైడ్న ఎవరో మా ఫండ్ చెప్పాడు, ఒక స్టాక్ ఇవాళ మంచి డిస్కౌంట్ దొరుకుతుంది కొనుక్కోమని చెప్పారు, కొంటున్నాను అని అలా కనుక కేవలం 10% మాత్రమే స్టాక్స్ కొంటారండి. 90% మంది ఉద్దేశం మాత్రం ఏంటంటే వెల్త్ క్రియేషన్. సో ఎక్కడైతే వెల్త్ క్రియేషన్ అని వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఈ యాప్స్ అయితే పనికిరావండి. వీటికంటే కూడా మనకి ఎన్జే ఇండియా కానివ్వండి, ఇవన్నీ కూడా సెబీ రెగ్యులేటెడ్ మన ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇవన్నీ మోర్ దాన్ 30 ఇయర్స్ ఉన్నాయండి ఇండస్ట్రీలో, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన 30 ఇయర్స్ అయిపోయింది. ఇవన్నీ కూడా మీకు కాల్ సెంటర్ బేస్డ్లో ఉంటాయి, అంటే కాల్ సెంటర్లో ఉంటాయి తప్ప ఒక బ్రాంచెస్ అంటూ ఉంటావు. వీటికి అక్రాస్ ఇండియా మనకి బ్రాంచెస్ చాలా ఉంటాయి. సో వాళ్ళ బ్రాంచెస్లో కావాలంటే సర్వీస్ కూడా మనం తీసుకోవచ్చు, అలాంటి ఆప్షన్ ఉంటుందండి. సో ఇట్లాంటి వాటిలో వచ్చే అధిక లాభం ఏంటంటే వెల్త్ క్రియేషన్ అండి. వాళ్ళు మెయిన్గా ఏంటంటే ఈ ట్రేడింగ్స్ని వాళ్ళు ఎంకరేజ్ చేయరు. వాళ్ళ మనకి ట్రేడింగ్ అంటే చూడండి చాలా మంది ప్యాసివ్ ఇన్కమ్ కింద మొదలు పెడుతున్నారు. అట్లాంటివన్నీ కూడా ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ మీద దొరకవు మనకి. వీళ్ళంతా కూడా సాలిడ్గా చెప్తారు, ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. అయితే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ ఇక్కడ డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి కదా, ఇక్కడ రెగ్యులర్ ప్లాన్స్ ఉంటాయి కదా అనుకుంటారు. ఎస్ అండి, వీటిలో అన్ని రెగ్యులర్ ప్లాన్సే ఉంటాయి, ఎందుకంటే సపోర్టెడ్ బై అడ్వైజర్ కాబట్టి. కానీ ఇక్కడ కనుక మీ దగ్గర 50 lakhs అండ్ అబోవ్ కనుక వాల్యూ ఉంటే, అంటే కనుక మీ వాల్యూమ్ ఆల్రెడీ ఎప్పటి నుంచో మీరు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు, అలాగే మీరు ఎప్పటి నుంచో కనుక ఒక ల్యాండ్ అమ్మారు, ఒక డబ్బులు వచ్చాయి, మన అమౌంట్ వచ్చింది, సర్టెన్ అమౌంట్ వచ్చింది, డైరెక్ట్గా మేము ఇన్వెస్ట్మెంట్ 50 lakhs చేస్తాము, ఎప్పటి నుంచో మ్యూచువల్ ఫండ్స్ చేసుకుంటూ ఇవాళ 50 lakhs కార్పస్ అయినా సరే, లేదా ఏదైనా ల్యాండ్ అమ్మో, లేకపోతే మనకి రిటైర్మెంట్ అయ్యాము, జాబ్ నుంచి మనకి రిటైర్మెంట్ అయిన తర్వాత కొన్ని బెనిఫిట్స్ వస్తాయి, ఆ బెనిఫిట్స్ అవన్నీ కలిపి కూడా 50 lakhs ఉన్నాయి అంటే మాత్రం డైరెక్ట్ ప్లాన్స్ ఇక్కడ కూడా అవైలబిలిటీలో ఉంటాయండి. చాలా మందికి ఆ విషయం తెలియదు. ఈవెన్ వెల్దీలో కూడా డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి, మనకి ఎన్జేలో కూడా ఉంటాయి. కాకపోతే కండిషన్ ఏంటంటే 50 lakhs అండ్ అబోవ్ ఉండాలండి పోర్ట్ఫోలియో. 50 lakhs అండ్ అబోవ్ ఉంటే మాత్రం వాళ్ళు కూడా మనకి డైరెక్ట్ ప్లాన్స్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, విత్ పిఎంఎస్ రూట్లో ఆఫర్ చేస్తున్నారు. సో మనకి ఏంటంటే ఇవన్నీ కూడా ఆప్షన్స్ అండి. ఎవరైతే కనుక లాంగ్ టర్మ్గా తీసుకోవాలి, నేను ఒక వెల్త్ క్రియేట్ చేసుకోవాలి, 1 by 1 స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళాలి అంటే మాత్రం ఇలాంటి వాటిని నమ్ముకోండి. ఎందుకు అంటే ట్రేడింగ్ వాళ్ళు ఉన్నట్టు రేపు ఉండరండి. ట్రేడింగ్ అనే వాళ్ళు మారిపోతుంటారు, యాప్స్ మార్చుకుంటున్నారు. ఒక టైంలో జన్మనీ వచ్చిందండి, ఇండియా మొత్తం ఒక ఊపు ఊపింది జన్మనీ అని. తర్వాత వచ్చింది మీకు చూస్తే షేర్ ఖాన్ అంటారు. మేము చాలామంది జనరేషన్ తెలియదు ఇప్పుడు షేర్ ఖాన్ అంటే ఏంటో. మేము చదువుకునే రోజుల్లో కానివ్వండి, మేము జాబ్ చేస్తున్న టైంలో కానివ్వండి, ఇండియా మొత్తం హల్చల్ చేసింది షేర్ ఖాన్. వాళ్ళు ఏమైంది షేర్ ఖాన్ అంటే తెలియదు. ఎప్పుడైతే అవన్నీ వచ్చేసి ప్రభుదాస్ లీలాధర్ అనేది ఉంది, ప్రభుదాస్ లీలాధర్ కానివ్వండి, పూర్ణార్ధ కానివ్వండి, ఆనంద్ రాఠీ కానివ్వండి, జియోజిత్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక టైంలో చాలా ఫ్లరిష్ అయినవి ఇండియా మొత్తంలో కూడా. ఈ జీరోదా, ఈ గ్రో వచ్చేసి వాటన్నిటిని కూడా చాలా బీట్ చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు అంతా దీని బండి పడ్డారు. 2030 కల్లా ఇంకో 2 యాప్స్ రాబోతున్నాయండి, ఎక్స్ట్రాడనరీ యాప్స్ రాబోతున్నాయి. 2030 కల్లా కూడా ఆల్రెడీ వర్క్ అయితే ప్రాసెస్లో జరుగుతుంది. అవి ఎట్లాంటి యాప్స్ అంటే అవి మీకు ఏ టెక్నాలజీని బ్యాకప్ చేసుకుని వస్తున్నాయి అవి. అట్ సేమ్ టైం అందులో మీకు క్రిప్టో కరెన్సీ కూడా ఉంది. వీటిలో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ లేదు, వీటిలో నెక్స్ట్ రాబోయే రోజుల్లో క్రిప్టో కరెన్సీ కూడా యాడ్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. సో అట్లాంటి ఎక్స్ట్రాడనరీ యాప్స్ వచ్చాయంటే మొత్తం 90% మంది ట్రేడర్స్ పక్క వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆ జనరేషన్ వచ్చిన తర్వాత గ్రో యాప్ అంటే ఏంటి, జీరో అంటే ఏంటి తెలియకుండా ఉంటుంది. సో అట్లాంటివి అన్నీ మారిపోతుంటాయి ఇవి. ఇక్కడ అలా కాదండి, ఇవి 1 by 1 1994, 2000 ఆ టైంలో ఎప్పుడైతే ఒక చిన్న 5 బ్రాంచెస్ కింద స్టార్ట్ అయిన కంపెనీలు ఇవన్నీ ఇవాళ 108 బ్రాంచెస్ కింద స్ప్రెడ్ అయినాయి. రాబోయే రోజుల్లో ఇంకా 2 టౌన్ టైర్ సిటీస్ అంటే మనకి చూస్తే ఒంగోలు కానివ్వండి, అటు తిరుపతి కానివ్వండి, అటుపక్కలో కూడా వీళ్ళ బ్రాంచెస్ ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నారు ముందుకి. సో మనం చూస్తే అట్లా
ఎక్స్పెండ్ అవుతాయండి ఇవన్నీ రాబోయే రోజుల్లో. బై 2030, 2040 కల్లా కూడా మీకు చెక్కు చెదరకుండా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ బ్రాంచెస్ ఈ మోడల్స్ వెళ్తాయి. ఒక వెల్త్ క్రియేషన్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇట్లాంటి వాటిలో ట్రావెల్ చేయండి. ట్రేడింగ్ చేయాలి, నేను ఇంట్రాడే చేస్తాను, ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించుకుంటాను, ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటాను, ఇట్లాంటివన్నీ అనుకుంటే మాత్రం వాళ్ళందరికీ ట్రేడింగ్ పర్పస్ చేస్తే మాత్రం వాళ్ళందరికీ కూడా ఇవి ఎక్సలెంట్ యాప్స్ అండి, ఇంత డౌట్ లేదు. ఎవరైనా ట్రేడ్ చేయాలంటే మాత్రం జీరోదా ఆర్ గ్రో చేసుకోండి. వాళ్ళ ట్రేడింగ్ కాదు మా పర్పస్, మ్యూచువల్ ఫండ్స్, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్, నేనే కాదు నా నెక్స్ట్ 2-3 జనరేషన్స్ కూడా హ్యాపీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఒక నామినీ, ఒకవేళ నాకు డెత్ జరిగితే నా మిసెస్కి నామినీకి ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ఈజీగా ఆ ఫండ్స్ అన్ని కూడా ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మాత్రం ఇట్లాంటి యాప్స్ ద్వారా సాధ్యం అవుతుందండి. ఇవన్నీ ఆన్లైన్లో ఉంటాయి. ఆన్లైన్లో రీసెంట్గా ఒక ఆయన ఆన్లైన్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, దగ్గర 30 lakhs పోర్ట్ఫోలియో దాకా ఉందని చెప్పారు. ఆయన ఎక్స్పైర్ అయ్యారు. వాళ్ళ మిసెస్కి ఏమీ రాదు, దాని గురించి తెలియదు. అయితే వాళ్ళ బ్రదర్ నేను హెల్ప్ చేస్తానని చెప్పి ఆ మొత్తం 30 lakhs వాళ్ళ బ్రదర్ తీసేసుకుని వెళ్ళిపోయాడు. అలాగే ఉంటుందండి. మనం కనుక ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మన నామినీకి వాటి మీద అంత అవగాహన ఉండదు. వాళ్ళు రిలేటివ్స్ని నమ్ముకోవాల్సి వస్తుంది. ఆ రిలేటివ్స్ ఆ డబ్బులన్నీ కూడా మేము ఇవాళ ఇస్తాం, రేపు ఇస్తాం, మాకు మంట్లో ఖర్చు వచ్చిందని చెప్పి తీసేసుకుని వెళ్ళిపోతారు. ఎప్పటి నుంచి గుర్తుంచుకోండి, వెల్త్, హెల్త్ మీకు మీ అడ్వైజర్కి తప్ప బయట వాళ్ళు తెలియకూడదు. అలా తెలిసింది అంటే మాత్రం మీ అమౌంట్ మెల్లిమెల్లిగా వాళ్ళు తీసేసుకుంటూ జరుగుతారు. సో అలాంటి స్థితి ఎందుకు వస్తుంది అంటే మాత్రం ఒక అడ్వైజర్ సపోర్ట్ లేకపోతే మాత్రం మనం కనుక ఓన్లీ ఆన్లైన్లో పెట్టుకున్నాము అంటే మాత్రం అలా 10 మంది కూడా వస్తారు, ఆ రోజున మీకు హెల్ప్ చేస్తామని చెప్పి. కానీ అలా హెల్ప్ చేస్తూనే వాళ్ళు మాకు అత్యంత ఎమర్జెన్సీ వచ్చిందని చెప్పి మీ ఫండ్స్ అన్ని తీసేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో మీరు అప్పుడు ఎవరికి హెల్ప్ చేయాలి అలా పరిస్థితి వస్తుందండి. కాబట్టి మీరు కనుక ప్రాపర్గా వెల్త్ క్రియేషన్ చేసుకోవాలి అంటే మాత్రం ఇలాంటి యాప్స్ నమ్ముకోండి. ఇక్కడ చాలా మంది అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళు కాదు 10 మంది 20 మంది ఉంటారు. అట్లాంటి టైంలో కూడా మన నామినీకి అంటే మీ సపోజ్ హస్బెండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వైఫ్కి సపోర్ట్ చేయడానికి ఆ అమౌంట్ అంతా కూడా ఈజీగా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవడానికి ఇవైతే వీళ్ళంతా హెల్ప్ చేస్తారండి. ఇక్కడ మీకు హెల్ప్ చేయడం దూరం కష్టం చెప్తున్నాను. మీ ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే కనుక ఈ యాప్స్ తీసుకోండి. ఓన్లీ ట్రేడింగ్ చేస్తాను, ఇవాళ అమ్మి రేపు అమ్మేస్తాను, ఇవాళ కొని రేపు అమ్ముతాను, మార్నింగ్ కొని ఈవినింగ్ అమ్ముతాను అంటే మాత్రం ఇవి బెస్ట్ ఆప్షన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ.